ఇందాక చెప్పినట్టుగా ఆయన మాట్లాడిన సినిమా తీసిన కల్టే. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Thank you, media. Thank you. First of all, wishing a very, very happy hat-trick successful birthday to కిరణాపురం గారు. ఎందుకంటే ఈ సినిమా గట్టిగా కొడతాం. కా ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో ఆయన ఒక మంచి మీనింగ్ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో ఈ సినిమా ఈ నెల 24న అందరి ముందుకు రాబోతుంది. అందుకే మీడియా ముందుకి ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరం మీడియా ముందుకు రావటం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎగ్జైటింగ్. సాయి రాజేష్ గారు ఒక హిందీ సినిమా చేస్తూ ఉండి కూడా చెన్నై లవ్ స్టోరీకి కథని స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా నాతో పార్ట్నర్లా ప్రొడ్యూసర్గా కాపీని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చెన్నై నుంచి బరువైన బాధ్యతలు పెట్టుకుని ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ సారేష్ గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గౌరీప్రియ గారు, ఈ సినిమా ఆవిడ ఒక 10 మెట్లకి ఇచ్చే సినిమా అవుతుంది. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే ఇతర పాత్రలు సిరి అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో అప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ గారు, మీకు కూడా క్వశ్చన్ అడగాలి నేను. మీ దృష్టిలో ఈ రోజుల్లో ప్రేమ ఈజీ అయిపోయిందా, కాంప్లికేటెడ్ అయిపోయిందా? అండ్ మీ ఫేవరెట్ 90s లవ్ స్టోరీ ఏది సినిమాలలో? తొలి ప్రేమ నాకు బాగా ఇష్టమైన సినిమా అండి, పవన్ కళ్యాణ్ గారిది. ప్రేమ ఎప్పుడు ఈజీ కాంప్లికేటెడ్ కదండి. అది దొరికితే ఈజీ, దొరకపోతే కాంప్లికేటెడ్, అంతే తప్ప అది ఈజీ కాంప్లికేటెడ్ అనే ఉంది. అది మనకు దొరికిందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ క్వశ్చన్, బేబీ లాంటి కల్ట్ సినిమా తీసాక మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. మరి ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? క్లాసిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.